తినకూడదు ఏంటంటే రెడ్ మీట్ అంత వరస్ట్ ఫుడ్ ఏది ఉండదు. రెడ్ మీట్ అంటే మటన్ కూడా రెడ్ మీట్ వస్తుంది. మటన్ కంటే వెరీ హై రెడ్ మీట్ ఏది అని ఉందంటే బీఫ్. ఈ గొడ్డు మాంసం తింటారు కదండి, ఇది కూడా వెరీ వెరీ డేంజరస్ ఫుడ్. ఎంత డేంజర్ అంటే మా దగ్గరికి వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ ఏమైనా ఉన్నవాళ్ళు కానీ ఎక్కువగా వచ్చేది రెడ్ మీట్ తినేవాళ్ళు ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తే మా దగ్గరికి ఇప్పుడు సర్జరీస్కి వెజిటేరియన్ ఫుడ్ డైట్ తీసుకున్న వాళ్ళు వస్తారు, నాన్ వెజిటేరియన్ డైలీ తిన్న వాళ్ళు వస్తారు, లేదా ఆల్కహాల్ ఇలాంటివి బాగా తీసుకునే వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఆపరేషన్ చేసేటప్పుడు అంటే మనం పొట్ట కోసి ఆపరేషన్ చేసేటప్పుడు వెజిటేరియన్స్కి ఉన్నట్టు ఎనాటమీ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఉండదు. వెజిటేరియన్స్ మనకి ఎక్కడ అంటే మన బాడీలో ఏ పార్ట్ ఎక్కడ ఉండాలి ఎంత కరెక్ట్గా అంటే మన చేతికి అంత బాగా దొరుకుతాయి ఏ పార్ట్స్ అయినా. అదే నాన్ వెజ్ తినే వాళ్ళలో మనం కోస్తే వాళ్ళకి ఎనాటమీ అనేది అస్సలు సరిగా ఉండదు. ఎడిషన్స్ అంటాం, అంటే పొట్టలో ప్రేగులన్నీ అతుక్కుపోయి చాలా అంటే తినడం. నేను నాన్ వెజిటేరియన్, నేను చికెన్ తింటా, నేను మటన్ తింటా, బట్ చెప్తున్నా నేను ఐఎమ్ నాట్ అపోజింగ్ ఎనీథింగ్, బట్ ఎందుకు దేనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది చెప్తున్నా. సో మనకి ఆ ప్రేగులు అనేవి మొత్తం ముద్దగా అంటుకుపోతూ ఉంటాయి. వాళ్ళలో సర్జరీస్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సర్జరీస్ చేసేటప్పుడు